ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రభుత్వం అధికారంలో ఉన్న పీడీఎఫ్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. పీడీఎఫ్ ప్రజాపక్షమని చెబుతూ 14 ఏళ్ల పాటు శాసన మండలిలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావించడం జరిగిందన్నారు. అలాగే అనేక పోరాటాలకు నాయకత్వం వహించామని వివరించారు. శనివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా 10వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పట్టభద్రుల ఉపాధ్యాయులు నిరుద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో పీడీఎఫ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చేవారే లేరని గుర్తు చేశారు. పీడీఎఫ్ తరపున నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగుల గొంతుక వినిపిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరామని అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తామని కెఎస్ లక్ష్మణరావు ధీమా వ్యక్తం చేశారు. 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 10వ తేదీన ఆ రోజు నామినేషన్ చివరి తేదీ 10వ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. 10వ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10 నుంచి 12 గంటల వరకు సభ జరుగుతుంది. నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు నాయకులు ఆ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. 12 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఈ నామినేషను వేయబోతా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల మిత్రులకి అలాగే వివిధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి కార్మిక సంఘాల నాయకులకి మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 3 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 8 టీచర్ల నియోజకవర్గాలు 8 పట్టభద్రుల నియోజకవర్గాలు ఉండేవి. వాటిల్లో మేము సిఐటియు యూటీఎఫ్ తదితర సంఘాల మద్దతుతో పోటీ చేసి ఆ రోజున 8ట్లో 7 గెలుపొంది పీడీఎఫ్గా ఏర్పడి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాం. 2007 నుంచి ఇది 2025 ఈ 18 ఏళ్లలో కూడా 14 మంది పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది. ఈ 14 మంది కూడా స్పష్టంగా ఒకటి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం, 2 నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం, 3వది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు కౌలు రైతులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఏ వర్గానికి సంబంధించినటువంటి అంశాన్నైనా శాసన మండలిలో మేము ప్రస్తావించాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలన్నిటికీ మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చాం. ఇక 2వ అంశం, భారత రాజ్యాంగం శాసనసభలు లోక్సభలు సృష్టించి వాటిల్లో పోటీ చేసే అవకాశం